అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఏఎస్ఎన్ థాట్స్. భారతదేశ చరిత్రలో విద్య, సంస్కృతి మరియు నిర్మాణ కౌశలానికి నిలయంగా నిలిచిన థార్ నగరంలోని భోజశాల అంశంపై రూపొందించిన ఈ ప్రత్యేక వీడియోకు స్వాగతం. ఈ అంశం కేవలం ఒక భవనానికి సంబంధించినది మాత్రమే కాదు. ఇది ఒక దేశం యొక్క విద్యా వారసత్వానికి, మధ్యయుగ కాలంలో జరిగిన మార్పులకు మరియు ఆధునిక కాలంలో న్యాయస్థానాలు అందిస్తున్న పరిష్కారాలకు సంబంధించిన ఒక చారిత్రక ప్రస్థానం. ఈ వీడియోని మీరు చివరి వరకు పరిశీలిస్తే భోజశాల గురించి మీకు తెలియని ఎన్నో ఆసక్తికరమైన మరియు లోతైన విషయాలు అర్థమవుతాయి. మధ్య భారతదేశ చరిత్రలో పరమార రాజవంశం ఒక ఉజ్వలమైన ఘట్టం. ముఖ్యంగా క్రీస్తకం 1000 నుండి 1055 వరకు పాలించిన రాజా భోజుడు ఈ వంశంలోని అత్యంత శక్తివంతమైన మరియు కీర్తిశేషుడు. రాజా భోజుడు కేవలం ఒక గొప్ప యుద్ధతంత్రవేత్త మాత్రమే కాదు, ఆయన ఒక గొప్ప బహుభాషా కోవిదుడు, కవి మరియు కళాపోషకుడు. థార్ నగరాన్ని తన రాజధానిగా చేసుకుని దానిని విద్యాదేవత అయిన సరస్వతీదేవికి అంకితమైన ఒక గొప్ప విద్యా కేంద్రంగా తీర్చిదిద్దాడు. ఈ కేంద్రాన్ని సరస్వతీ సదన్ లేదా నేడు మనం పిలుచుకుంటున్న భోజశాల అని అంటారు. రాజా భోజుడి కాలంలో థార్ నగరం 84 చౌరస్తాలతో, అందమైన ఉద్యానవనాలతో, భవంతులతో మరియు అనేక విద్యా సంస్థలతో విరాజిల్లినట్లు చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. భోజశాల కేవలం స్థానిక విద్యార్థులకే కాకుండా దేశ విదేశాల నుండి వచ్చే జ్ఞాన పిపాసకులకు ఒక గొప్ప విశ్వవిద్యాలయంగా సేవలందించింది. ఇక్కడ సంస్కృత సాహిత్యం, వ్యాకరణం, ఖగోళ శాస్త్రం, యోగా మరియు ఇతర వేద శాస్త్రాల్లో బోధన జరిగేది. భోజుడి తరువాత వచ్చిన ఉదయాదిత్యుడు మరియు నరవర్మ వంటి రాజులు కూడా ఈ విద్యా కేంద్రాన్ని మరింత అభివృద్ధి చేశారు. రాజా భోజుడు స్వయంగా 84 గ్రంథాలను రచించినట్లు చెబుతారు. వీటిలో సరస్వతి కంఠాభరణం అనేది వ్యాకరణంపై రాసిన ఒక గొప్ప గ్రంథం. ఈ గ్రంథం యొక్క పేరుతోనే భోజశాలలోని శిలాశాసనాలు మరియు నిర్మాణాలు ముడిపడి ఉన్నాయి. ఈ ప్రాంగణం మొత్తం ఒకే సమయంలో నిర్మించబడలేదని, కాలక్రమేణా రాజులందరూ కలిసి దీనిని ఒక సంపూర్ణ విద్యా సముదాయంగా మార్చారని తెలుస్తోంది. భోజశాల యొక్క నిర్మాణం భారతీయ వాస్తుశిల్పకళకు ఒక మచ్చు తునక. ప్రస్తుతం మనకు కనిపిస్తున్న కమల్ మౌలా మసీద్ ప్రాంగణంలోనే ఈ పురాతన భోజశాల అవశేషాలు దాగి ఉన్నాయి. మసీదు యొక్క పశ్చిమ భాగంలో ఉన్న ప్రార్థనా మందిరం మరియు దాని చుట్టూ ఉన్న స్తంభాలు, పైకప్పులు పూర్తిగా హిందూ దేవాలయాల శైలిలో, ముఖ్యంగా పరమార శైలిలో ఉన్నాయని పురావస్తు నిపుణులు నిర్ధారించారు. ఈ స్తంభాలపై ఉన్న సన్నని చెక్కడాలు, గంటల ఆకారాలు మరి వివిధ దేవతామూర్తుల శిథిల రూపాలు ఈ కాలపు శిల్పకళా వైభవాన్ని చాటి చూపుతాయి. ఇక్కడ లభించిన అత్యంత ముఖ్యమైన ఆధారాలు శిలాశాసనాలు, ముఖ్యంగా 2 సర్పబంధ అంటే పాము ఆకారంలో ఉన్న శిలాశాసనాలు ఇక్కడ విద్యా విధానాన్ని స్పష్టం చేస్తాయి. ఈ శాసనాల్లో సంస్కృత వర్ణమాలలతో పాటు వ్యాకరణంలోని వివిధ విభక్తులు, క్రియల రూపాలు పొందుపరచబడ్డాయి. విద్యార్థులు చదువుకోవడానికి అనువుగా వీటిని స్తంభాలపై మరియు గోడలపై చెక్కడం ఆ కాలపు గొప్ప విద్యా సంస్థనని చెప్పవచ్చు. ఈ శిలాశాసనాల్లో వర్తమాన, సంభావన, విధి, యస్తిని వంటి వ్యాకరణ పదాలు స్పష్టంగా కనిపిస్తాయి. ఇవి ఈ స్థలం ఒకప్పుడు గొప్ప భాషా పరిశోధనా కేంద్రం అని నిరూపిస్తాయి. అలాగే 13వ శతాబ్దానికి చెందిన రాజగురువు మదనుడు రచించిన నాటకాలు కూడా ఇక్కడ ప్రదర్శించబడేవని గోడలపై ఉన్న రాతి పలకల ద్వారా తెలుస్తోంది. ఈ పలకలను తరువాత కాలంలో మసీదు నిర్మించేటప్పుడు మహారాజు లోపల తిరగేసి అమర్చడం వల్ల ఇవి కాలగర్భంలో కలిసిపోకుండా భద్రంగా ఉండిపోయాయి. మధ్యయుగ మార్పులు మరియు మసీదు నిర్మాణం 13వ శతాబ్దం చివరలో మరియు 14వ శతాబ్దం ఆరంభంలో మాల్వా ప్రాంతం ముస్లిం పాలకుల దండయాత్రకు గురైంది. 1305లో అల్లావుద్దీన్ ఖిల్జీ మాల్వాను జయించి థార్ నగరాన్ని తన వశం చేసుకున్నాడు. ఈ సమయంలోనే భోజశాల వంటి అనేక హిందూ నిర్మాణాలు దెబ్బతిన్నాయని చరిత్రకారులు పేర్కొంటున్నారు. తర్వాత వచ్చిన మాల్వా సుల్తాన్లు మరియు ఢిల్లీ సుల్తాన్ల కాలంలో ఈ విద్యా కేంద్రం క్రమంగా మసీదుగా మార్చబడింది. హిందూ దేవాలయాల శిథిలాలను మరియు స్తంభాలను యథాతథంగా ఉపయోగిస్తూనే కొన్ని ఇస్లామిక్ నిర్మాణ శైలులను జతచేసి దీనిని మసీదుగా పూర్తిగా మార్చివేశారు. ఈ ప్రాంగణానికి కమల్ మౌలా మసీద్ అనే పేరు రావడానికి ప్రధాన కారణం సూఫీ సెయింట్ షేక్ కమల్ ఆల్ దీన్ చిస్తీ. ఈయన 1291లో థార్కు వచ్చి సుమారు 40 ఏళ్ల పాటు ఇక్కడ నివసించినట్లు చెబుతారు. ఈయన మరణానంతరము ఆయన సమాధిని ఈ ప్రాంగణం వద్ద నిర్మించారు. కాలక్రమేణా ముస్లిం సమాజం ఈ ప్రదేశాన్ని తమ మతపరమైన కేంద్రంగా భావించడం ప్రారంభించింది. 1457లో మహమ్మద్ ఖిల్జీ
ఈ సమాధి పరిసరాలను మరింత విస్తరించినట్లు పర్షియన్ శాసనాలు చెబుతున్నాయి. ఈ చారిత్రక పరిణామాల వల్ల భోజశాల అటు హిందువులకు ఇటు ముస్లింలకు ఒక వివాదాస్పద మరియు పవిత్ర స్థలంగా మారిపోయింది. 19వ శతాబ్దంలో బ్రిటిష్ అధికారులు తార్లోని శిథిలాలను పరిశోధించడం ప్రారంభించారు. 1875లో మేజర్ జనరల్ విలియం కింబ్లే ఈ ప్రాంగణంలో తవ్వకాలు జరిపినప్పుడు ఒక అద్భుతమైన సరస్వతీదేవి అంటే వాగ్దేవి విగ్రహం లభించింది. ఈ విగ్రహం భోజశాలలోనిదేనని హిందూ పక్షం గట్టిగా నమ్ముతుంది. అయితే ఈ విగ్రహాన్ని 1886లో లండన్ తరలించారు. ప్రస్తుతం ఇది బ్రిటిష్ మ్యూజియంలో ఉంది. విగ్రహం పీఠంపై ఉన్న శాసనం ఇది వాగ్దేవి విగ్రహమేనని గుర్తిస్తున్నారు. 1902లో కేకే లేన్ అనే పురావస్తు అధికారి ఈ మసీదు ప్రాంగణంలో ఉన్న సంస్కృత శాసనాలను గుర్తించి అప్పటి వరకు కేవలం మసీదుగా లేదా రాజా భోజిగా మదర్సాగా పిలువబడే ఈ స్థలాన్ని అధికారికంగా భోజశాల అని పిలవడం ప్రారంభించారు. ఈ నామకరణం హిందువుల్లో తమ విద్యా వారసత్వం పట్ల అవగాహన పెంచి పూజా హక్కుల కోసం పోరాటానికి పునాది వేసింది. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత కూడా భోజశాల వివాదం కొనసాగుతూనే ఉంది. 1990లో అయోధ్య ఉద్యమ ప్రభావంతో తారులో కూడా హిందూ సంఘాల భోజశాల ప్రవేశం కోసం ఆందోళన చేపట్టాయి. 2003 ఫిబ్రవరిలో ఈ వివాదం తారాస్థాయికి చేరుకుంది. వేలాది మంది హిందూ భక్తులు భోజశాల లోపల పూజలు నిర్వహించేందుకు ప్రయత్నించినప్పుడు పోలీసులతో ఘర్షణ జరిగింది. ఇది పోలీస్ కాల్పులకు మరియు కొందరు మరణానికి దారితీసింది. శాంతి భద్రతను కాపాడడానికి ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఏఎస్ఐ ఏప్రిల్ 7, 2003న ఒక కీలకమైన ఉత్తర్వును జారీ చేసింది. ఈ ఉత్తర్వు ప్రకారం హిందువులు ప్రతి మంగళవారం సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు భోజశాలలో పూజలు నిర్వహించుకోవచ్చు. ముస్లింలు ప్రతి శుక్రవారం మధ్యాహ్నం 1 గంట నుండి 3 గంటల వరకు నమాజ్ చేసుకోవచ్చు. వసంత పంచమి నాడు హిందువులకు ప్రత్యేక పూజా హక్కులు ఉంటాయి. మిగిలిన రోజుల్లో పర్యాటకులు రుసుము చెల్లించి దీనిని సందర్శించవచ్చు అని చెప్పారు. ఈ ఏర్పాటు సుమారు 2 దశాబ్దాల పాటు కొనసాగింది. కానీ వసంత పంచమి శుక్రవారం వచ్చినప్పుడు 2 వర్గాల మధ్య ఉద్రిక్తతలు ఏర్పడేవి. హిందువులకు పూర్తి హక్కులు కావాలని హిందూ ఫ్రంట్ ఫర్ జస్టిస్ అనే సంస్థ 2022లో మధ్యప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించింది. హిందూ సంఘాల పిటిషన్లను విచారించిన మధ్యప్రదేశ్ హైకోర్టు భోజశాల యొక్క అసలు స్వభావాన్ని తెలుసుకోవడానికి శాస్త్రీయ సర్వే అవసరమని భావించింది. 2024 మార్చి 11న ఏఎస్ఐకి ఈ సర్వే బాధ్యతలు అప్పగించింది. మార్చి 22 నుండి ప్రారంభమైన ఈ సర్వే జూన్ నెలాఖరు వరకు సుమారు 98 రోజుల పాటు కొనసాగింది. అత్యాధునిక గ్రౌండ్ పెనెట్రేటింగ్ రాడార్ జీపీఆర్, అలాగే ఫోటోగ్రామెట్రీ మరియు కార్బన్ డేటింగ్ వంటి పద్ధతులను ఇందులో ఉపయోగించారు. ఏఎస్ఐ తన 2000 పేజీలకు పైగా ఉన్న నివేదికలో సంచలన విషయాలను వెల్లడించింది. ప్రస్తుతం ఉన్న మసీదు నిర్మాణం అంతకు ముందున్న ఒక భారీ హిందూ దేవాలయ శిథిలాలపై నిర్మించబడిందని సర్వే స్పష్టం చేసింది. మసీదు యొక్క పీఠం మరియు స్తంభాలు ప్రాచీన ఆలయ భాగాలని పేర్కొంది. ప్రాంగణంలో జరిపిన తవ్వకాల్లో 97 విగ్రహాలు మరియు విగ్రహ భాగాలను కనుగొన్నారు. వీటిలో వినాయకుడు, శ్రీకృష్ణుడు, హనుమంతుడు మరియు ఇతర హిందూ దేవతల విగ్రహాలు కూడా ఉన్నాయి. గోడలపై మరియు స్తంభాలపై ఓం, స్వస్తిక్ వంటి చిహ్నాలతో పాటు శంకు చక్రాల గుర్తులు కూడా లభించాయి. పరమార వంశానికి చెందిన సంస్కృత వ్యాకరణ శాసనాలు ఈ స్థలం ఒక విద్యా కేంద్రం అనే వాస్తవాన్ని బలపరిచాయి. మసీదు నిర్మించే సమయంలో ఆలయ భాగాలను ఎలా మార్చారో, ఏ చిహ్నాలను తొలగించారో ఏఎస్ఐ తన నివేదికలో పూసగుచ్చినట్టు వివరించింది. ముస్లిం పక్షం ఈ నివేదికను వ్యతిరేకిస్తూ ఇది పక్షపాతంతో కూడుకున్నదని ఆరోపించినప్పటికీ ఏఎస్ఐ శాస్త్రీయ పద్ధతుల్లో సర్వే నిర్వహించామని కోర్టుకు తెలిపింది. మే 15, 2026న మధ్యప్రదేశ్ హైకోర్టు ఇండోర్ బెంచ్ భోజశాల వివాదంపై తన తుది తీర్పును వెలువరించింది. 242 పేజీల సుదీర్ఘ తీర్పుతో భోజశాల యొక్క మతపరమైన స్వభావాన్ని స్పష్టం చేసింది. భోజశాల అనేది రాజా భోజు నిర్మించిన సంస్కృత విద్యా కేంద్రమని మరియు అది వాగ్దేవి ఆలయమని కోర్టు నిర్ధారించింది. 2003లో ముస్లింలకు నమాజ్ చేసుకోవడానికి అనుమతిస్తూ ఏఎస్ఐ ఇచ్చిన ఆదేశాలను కోర్టు కొట్టివేసింది. ఇకపై అక్కడ కేవలం హిందూ పూజలు మాత్రమే నిర్వహించాలని ఆదేశించింది. శతాబ్దాలుగా హిందువుల పూజా హక్కులు క్రమబద్ధం చేయబడినప్పటికీ అవి ఎప్పుడూ రద్దు కాలేదని, కాబట్టి ఆ హక్కులు కొనసాగుతాయని కోర్టు పేర్కొంది. ముస్లింల మతపరమైన అవసరాల కోసం థార్ జిల్లాలో మసీదు నిర్మించుకోవడానికి తగిన భూమిని కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. లండన్ నుండి వాగ్దేవి విగ్రహాన్ని తీసుకురావడానికి చర్యలు తీసుకోవాలని మరియు ప్రాంగణం యొక్క సంరక్షణ బాధ్యతను ఏఎస్ఐ పర్యవేక్షించాలని తెలిపింది. ఈ తీర్పు చారిత్రక ఆధారాలు మరియు పురావస్తు ఫలితాలపై ఆధారపడి వెలువడింది.
ఇది థార్ నగర్లోని హిందూ వారసత్వానికి చట్టపరమైన గుర్తింపు ఇచ్చింది. బోధిశాల కేసులో తీర్పు ఇచ్చే సమయంలో మధ్యప్రదేశ్ హైకోర్టు 2019 నాటి సుప్రీంకోర్టు అయోధ్య తీర్పులోని 10 కీలక సూత్రాలను పరిగణలోకి తీసుకుంది. మతపరమైన వివాదాలను పరిష్కరించేటప్పుడు న్యాయస్థానాలు అనుసరించాల్సిన మార్గదర్శకాలను ఈ సూత్రాలు వివరిస్తాయి. ఈ సూత్రాల ఆధారంగానే ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ 1991 ఈ కేసులో అడ్డంకి కాదని కోర్టు స్పష్టం చేసింది. ఎందుకంటే బోధశాల ఎప్పటికీ 1904 నుండి రక్షిత స్మారక చిహ్నంగా ఉంది కాబట్టి చట్టం నుండి దీనికి మినహాయింపు ఉంటుంది. కోర్టు తీర్పు వెలువడిన తర్వాత థార్ జిల్లాలో భద్రతను అత్యంత కట్టుదిట్టం చేశారు. ప్రస్తుతం భోజశాల ప్రాంగణం హిందూ పూజా కార్యక్రమాలతో కొత్త కళను సంతరించుకుంది. భక్తులు మంగళవారం మాత్రమే కాకుండా ప్రతిరోజు పూజలు చేసుకునే అవకాశం కల్పించబడింది. హనుమాన్ చాలీసా పఠనాలు, వాగ్దేవికి హారతలు ఇవ్వడం వంటి కార్యక్రమాలతో భోజశాల మళ్ళీ ఒక జీవకళా కేంద్రంగా మారుతోంది. మరోవైపు ముస్లిం వర్గాలు సుప్రీంకోర్టును ఆశ్రయించడానికి సిద్ధమవుతున్నారు. ఇది న్యాయ పోరాటాలతో మరో దశకు దారియ్యవచ్చు. రాజా భోజుడు ఆశించినట్లుగా ఈ కేంద్రం మళ్ళీ ఒక విద్యా వైభవాన్ని సంతరించుకోవాలని, సంస్కృత భాషా పరిశోధకులకు వేదిక కావాలని మేధావులు ఆకాంక్షిస్తున్నారు. లండన్ నుండి వాగ్దేవి విగ్రహాన్ని తీసుకురావడం మరియు ఇక్కడ సంస్కృత విశ్వవిద్యాలయాన్ని పునరుద్ధరించడం వంటి అంశాలపై ఇప్పుడు చర్చ జరుగుతోంది. థార్ భోజశాల వివాదం మనకు ఒక విషయాన్ని స్పష్టం చేస్తుంది. చరిత్రను మనం భౌతికంగా మార్చవచ్చు, కానీ ప్రజల మనసుల్లో ఉన్న విశ్వాసాన్ని మరియు శిలలపై ఉన్న సత్యాన్ని ఎన్నడూ చెరిపివేయలేము. ఈ సమగ్ర వీడియోలో భోజశాల గురించి పూర్తి సమాచారాన్ని మీరు తెలుసుకున్నారని భావిస్తున్నాను. ఈ చారిత్రక ప్రస్థానాన్ని మీ మిత్రులకు కూడా తెలియజేయడానికి ఈ వీడియోను షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని చారిత్రక న్యాయపరమైన విశ్లేషణల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు ఈ అంశంపై మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి. తిరిగి మరో మంచి వీడియోతో కలుద్దాం. ధన్యవాదములు.